క్షత్రియకుల సంహారానికి పుట్టివ నన్ను కాదని శివధనుస్సు విరిచినవాడు ఎవడ్రా? వాడు బాలుడైనా సరే చూద్దాం నీ పరాక్రమం ఎంతటో. మరునాడు ఉదయం కళ్యాణానంతరం మిథిలలో కొత్త వెలుగులు. నూతన వధూవరులారా, మీరు సకల శుభములతో వర్ధిల్లండి. మహర్షి, మీ కృపతోనే మాకు ఈ భాగ్యం కలిగింది. జనకరాజా, దశరథ, నా కార్యము పూర్తయినది. సెలవు ఇవ్వండి. విశ్వామిత్రుడు హిమవత్ పర్వతములకు ప్రయాణమయ్యారు. జనక మహారాజా, మేము కూడా అయోధ్యకు బయలుదేరుతాము. అన్నగారు, మిమ్మల్ని విడిచి ఎలా వెళ్ళగలను? అమ్మ సీతమ్మ, అత్తగారింట మా వంశకీర్తిని ఇనుమడింపజేయి. జనకుడు తన కుమార్తెలకు అంతులేని కానుకలను ఇచ్చాడు. ఇదిలా మొత్తం వీడ్కోలు పలకడానికి తరలివచ్చింది. ఆవులను అరణంగా పంపాడు జనక మహారాజు. గజములు, ఉజ్వలమైన హయములు, రథములు, అనేక వస్త్రాభరణములను కానుకలుగా సమర్పించారు. దాసులను, దాసీజనమును కుమార్తెల రక్షణకు పంపారు. దశరథుడు తన కుమారులు, కోడళ్లతో అయోధ్యకు బయలుదేరాడు. జనకుడు నగర సరిహద్దు దాకా వచ్చి వీడ్కోలు పలికారు. సీతమ్మ సుఖంగా ఉండాలి, ఇదే నా కోరిక. తరువాత వెనుతిరిగి తన రాజ్యమునకు వెళ్లారు. నవదంపతులు అయోధ్య వైపు ప్రయాణిస్తున్నారు. ప్రయాణం ఉత్సాహంగా సాగుతోంది. వశిష్ఠ, ఈ పక్షులు ఇలా ఎందుకు అరుస్తున్నాయి? మహారాజా, ఏదో ఒక ఆపద మనకు పొంచి ఉంది. జంతువులన్నీ భయంతో పారిపోతున్నాయి. ఆ కుమారులకు ఏ ఆపద రాదు కదా? కంగారు పడకండి, కొన్ని శుభశకునములు కూడా ఉన్నాయి. ఆపద వచ్చినా అది సులభంగా తొలగిపోతుందని ఇవి సూచిస్తున్నాయి. తీవ్రమైన పెనుగాలులు వీచడం మొదలయ్యాయి. ప్రకృతి ప్రకోపస్తోంది. భూమి కంపించింది. అందరూ తల్లడిల్లిపోయారు. సూర్యుని కాంతి వెలవెలబోయింది. సైన్యమంతా గందరగోళంలో పడిపోయింది. రామచంద్రుడు అప్రమత్తమయ్యాడు. దైవమా, మా ప్రయాణాన్ని రక్షించు. ఎవరో మహావీరుడు వస్తున్నాడు. క్షత్రియ కుల వినాశకుడు పరశురాముడు. అక్కడకు భార్గవరాముడు వచ్చాడు. ఆయన తేజస్సును ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. 21 సార్లు క్షత్రియులను అంతం చేసిన మహావీరుడు పరశురాముడా? మా మీదకు యుద్ధానికి వస్తున్నాడా?
మేము శాంతి కాముకులము. మమ్మల్ని రక్షించండి. నీంద్ర, మీకు స్వాగతం. నాకు అర్ఘ్యము పాద్యము సమర్పించారు. ఆయన చూపులు శ్రీరామునిపై నిలచాయి. చితాసనము ఇచ్చి పరశురాముని సత్కరించారు. నిశ్శబ్దం. పెనుగాలులు కూడా ఆగిపోయాయి. రెండు శక్తుల మధ్య నిశ్శబ్ద సమరం మొదలైంది. రాముడు సాహసంతో ముందుకు సాగాడు. ఏమి జరగబోతోంది? అమ్మా! నీ విరిచిన శివధనుస్సు గురించి విన్నాను. భార్గవరాముడు పాతే దాశరథి రాముడు. దశరథుని గుండె ఆగిపోయినంత పని అయింది. వశిష్ఠుడు మంత్రాలను పఠిస్తున్నాడు. క్షత్రియ కులాంతకుడు శాంతిస్తాడా? శ్రీరాముని శాంతమే ఆయనకు కవచం. 74వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. సర్వం శ్రీరామచంద్రార్పణమస్తు. ఓ రామా! నీ పరాక్రమము గురించి విన్నాను. నీవు శివుని విల్లు విరిచావని తెలిసింది. నీవు ఆ విల్లు విరవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే మరొక మహత్తరమైన విల్లు తీసుకొని వచ్చాను. ఈ విల్లు నాకు మా తండ్రి జమదగ్ని ఇచ్చాడు. దీనిని కూడా ఎక్కుపెట్టి నీ పరాక్రమమును ప్రదర్శించు. అప్పుడు నేను నిన్ను వీర్యవంతుడవని ఒప్పుకుంటాను. నీతో ద్వంద్వ యుద్ధము చేస్తాను. రా, ఈ విల్లు తీసుకో. ఓ పరశురామా! నీ కీర్తి లోకమంతా వ్యాపించింది. నీవు క్షత్రియుల మీద కోపించి వారిని 21 మార్లు ఓడించావు. నీవు శాంతిని పొందావు కదా? అకారణంగా బాలుడైన నా కుమారుని యుద్ధానికి పిలవటం న్యాయమా? నా కుమారులకు అభయము ఇమ్ము. నీవు పవిత్రమైన భృగువంశంలో జన్మించావు. దేవేంద్రుని సమక్షంలో ఆయుధములను విడిచిపెట్టావు. మహేంద్ర పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నావు. అకారణంగా రాముని యుద్ధమునకు పిలవవద్దు. రాముడు నీతో యుద్ధము చేసి జయించలేడు. రాముడు లేనిచో మేము ఎవరమూ బతుకలేము. మా అందరకు ప్రాణభిక్ష పెట్టు. దశరథుని మాటలు ఆయన చెవికి ఎక్కలేదు. మా, నీవు విరిచిన విల్లు, నా చేతిలో ఉన్న విల్లు రెండూ గొప్పవి. ఈ 2 ధనుస్సులను విశ్వకర్మ తయారు చేశాడు. ఒకటి త్రిపురాసుర సంహార సమయంలో శివునికి ఇచ్చారు. ఆ ధనుస్సునే నీవు విరిచావు. ఈ 2వ ధనుస్సును విష్ణువుకు ఇచ్చారు. దీనిని విష్ణు ధనుస్సు అని అంటారు. శివుడు, విష్ణువు, వీరిలో బలవంతుడు ఎవరు? బ్రహ్మ వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కల్పించాడు. శివకేశవులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది. అప్పుడు విష్ణువు పెద్దగా హుంకారము చేశాడు. ఆ హుంకారమునకు
శివుడు భయపడిపోయాడు. అప్పుడు విష్ణువే అధికుడు అని నిర్ణయించారు. శివుడు తన ధనుస్సును రాజర్షి దేవరాతుని వద్ద ఉంచాడు. విష్ణువు తన ధనుస్సును మా తాతగారైన రుచీకుని వద్ద ఉంచాడు. ఆ విల్లు మా తండ్రి జమదగ్ని వద్దకు చేరింది. ఆ తండ్రి జమదగ్ని పాపాత్ముడైన కార్తవీర్యార్జునుడు నా తండ్రిని చంపాడు. నా తండ్రిని చంపారన్న కోపంతో క్షత్రియ వంశములో ప్రతి వానిని సంహరించాను. క్షత్రియ వంశములో ప్రతి వానిని సంహరించాను. భూమి మీద రాజు అనేవాడు లేకుండా చేశాను. ఇంచిన ఈ భూమిని కశ్యపునకు దానంగా ఇచ్చాను. తరువాత నేను మహేంద్ర పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నాను. నీవు శివధనుస్సును విరిచావని దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నాను. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఓ రామా, నీవు క్షత్రియుడవు. మా వంశపారంపర్యముగా వచ్చిన ఈ విష్ణుధనుస్సును తీసుకో. దీనిని కూడా ఎక్కుపెట్టి సంధించు. నాతో ద్వంద్వ యుద్ధము చెయ్యి. క్షత్రియ ధర్మము ప్రకారము ముందుకురా. ఇది మా తండ్రి జమదగ్ని ఆయుధం. ఓ మహర్షి, మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. చూద్దాం నీ పరాక్రమం ఎంతటో. ఓం దశరాథయే విద్మహే సితవల్లభ్యా ధీమహి. ఓం తత్సత్. 75వ సర్గ సంపూర్ణము.